దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినం దేవుని ప్రియ బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈ రీతిగా కలిసి ప్రభువును స్తుతించడం ఎంతైనా మేలు, ఆశీర్వాదం. చేరి వచ్చిన ప్రభు బిడ్డలని మీ అందరికీ యేసువారి నామములో వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మనను క్షేమంగా కాపాడుతున్నారు. మే నెలలో మొదటి దినంలో మనం ఉండేందుకు దేవుడు దయ చూపించారు. అందుకు దేవునికి స్తుతులను మనం అందరం కూడా చెల్లించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ప్రభునందుకులారా, ఇవ్వండి దేవుని యొక్క జపవాక్యాలు మనం చదువుకుంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మేళ్లను దయచేస్తారు గాక. దావీదు కీర్తనలు 1వ దావీదు కీర్తన 1వ దావీదు కీర్తన మొదటి 6 వచనాలు ఉన్నాయి. మొదటి 3 వచనాలు మనం చదువుకుంటున్నామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమును ఫలమిచ్చు చెట్టు వలెనును. అతడు చేరుదంతయు సఫలమగును. దేవుని స్తోత్రాలు, దేవుని స్తోత్రాలు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులను మన వినికిడిలో అంగీకరించి దీవులను దయచేస్తారుగా. చిన్న ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధ నామం కొనుక్కుని స్తోత్రాలు. మా నాయన, ఈ ఆదివారం నాడు పునరుద్ధాన దినం ముందు, ఈ నెలకు మొదటి దినం ముందు మీ శుభ గడియల్లో మేము చేరేందుకు మీరు అనుగ్రహించిన బాధ్యత గొప్పది తండ్రి. ఇప్పుడు నీ వాక్యాలు మేము చదువుకోబోతున్నాం. మాతో ఇండి మీరు మాట్లాడి బలపరచగలందుకు జ్ఞాపకం చేసుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు. ప్రభువునందుకులారా, దావీదు భక్తుడు రాసినటువంటి దావీదు కీర్తనలు అనేకమైనటువంటి ఉన్నవి. మనకు ఈ గ్రంథంలో ఇది మొదటి కీర్తనగా విభాగింపబడి అచ్చువేయబడింది. అయితే ఈ కీర్తనలో చాలా శ్రేష్ఠ వాక్యాలను భక్తుడు సెలవిస్తూ మొట్టమొదటి అంటాడు కదా, 2వ వచనంలో, ఓ ప్రభునందు నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఈ రీతిగా సెలవిస్తూ, ఓ ప్రభునందు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దానిని ధ్యానించేవారు ధన్యులు. ఈ వాక్కులను చదువుకున్నప్పుడు నేను అనేక పర్యాయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దినమునకు ఎన్ని పర్యాయాలు దేవుని వాక్యాన్ని నేను చదవగలుగుతున్నాను, దినమున వారమునకు ఎన్ని అధ్యాయాలు నేను చదవగలుగుతున్నాను ప్రభునందు పిల్లారా అని ప్రశ్న వేసుకుంటూ ఉంటాను. నేను చదివేది 1-2 వచనాలు అవుతాయేమో, అవి సరిపడినటువంటి కాకపోతాయేమో అని చెప్పి నా వరకు నేను సమాధానం చెప్పుకుంటూ ఉంటుంటాను ప్రభునందు పిల్లారా. అయితే మనము దేవుని వాక్కును ధ్యానం చేసేవారముగా, దేవుని యొక్క అడుగుజాడలలో సాగి వెళ్ళేవారముగా ఉంటే మన దేవుడు మనను విడుచువాడు కాక నడిపించేటువంటి వాడు. నాకు వేదన ఉంది, శోధన ఉంది, తొందర ఉంది, గలిబిలి ఉంది, దుఃఖం ఉంది, అవమానం ఉంది. కానీ ఈయన నడిపించేవాడు. నడిపించడానికి మూల కారణం ఏమంటే 3వ వచనంలో, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నది. ఈ చెట్టుకి నీరుకి దగ్గర సంబంధం ఉంది. మొక్కను పెడుతున్నాము, ఈ మొక్క పెట్టిన తర్వాత నీరు పోయకపోతే ప్రభునందుకులారా ఈ చెట్టు, ఈ మొక్క పెరగదు, పెరిగి పెద్దది కాదు. ప్రభునందుకులారా, ఈ మొక్కకు నీటికి చాలా దగ్గర సంబంధం ఉంది. నాటిన వాడు లోకంలో ఒక మాట చెబుతుంటుంటారు, నాటిన వారు నీరు పోయక పోతాడా అని చెప్పి ఒక మాట ఉంది. అయితే ఈ నాటేటువంటి వాడు ఎవరంటే జీవాధిపతి. ఈయన నాటాడు అంటే ఉట్టుట్టి నీరు పోయాడు, కలుషితమైన నీరు పోయాడు, లేకపోతే కెమికల్ నీరు పోయాడు, జీవజలమును మాత్రమే పోసేవాడుగా ఉంటున్నాడు. ఈ జీవజలమును తీసుకుంటూ ప్రభునందుకులారా మనము అలవాటు పడ్డామా, లేకపోతే నియమంలోకి వచ్చామా, మనము జీవించు వారం అవుతాము.
జీవించేవారం అవుతాం. అయితే ఈ చెట్టుకు నీరు ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. కాలువ గట్టున చాలా నీళ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి. చెరువు కట్టు మీద చాలా చెట్లు ఉంటూ ఉంటాయి ప్రభునందు ప్రేర. ఓ కాలువల్ని పూర్తిగా వదిలిపెట్టేస్తుంటారు కొన్ని క్యూసిక్లు అని చెప్పి. ఈ నీరు బాగా ఒరుడుకు వచ్చినప్పుడు ఈ మట్టి కూడా కరిగిపోయి చాలా బలంగా చాలా స్థిరంగా ఉన్నటువంటి చెట్లు కూడా కాలువలోకి పడిపోతూ చూస్తూ ఉంటాం. చెరువు కట్ల దగ్గరకు వెళుతూ ఉంటాను నేను ప్రార్థన చేయడానికి. ఈ చెరువు కట్టు మీద ఉన్నటువంటి చెట్లు కూడా గమనిస్తుంటాను, చాలా బలంగా ఉంటూ ఉంటాయి. ఓ మరలా ఒక సంవత్సరానికి వెళ్ళేసరికి ఈ చెరువు నిండు నీరుగా చేరేసరికి మట్టి కరిగి ఈ చెట్లు చెరువులోనికి పడిపోతూ ఉంటాయి. ప్రభునందు పిల్లారా, అప్పుడు నేను దేవుని గారిని ఈ మధ్య ఆ రాజాను కూడా అడిగాను, రాజా ఓ చెట్లు పడిపోయినాయి కదా, చేపలు ఎట్లాగబ్బా? అవునా, ఓ చేపలు పట్టాలని ప్రయత్నం చేసి బెదిరి ఈ చేపలు వెళ్ళి ఎక్కడ చేరితే చెట్లు కొమ్మలు పడిపోయింటాయి కదా, అక్కడ వల వేయలేము, పట్టణం లేము. అవును ప్రభునందు పిల్లారా, ఈ చెట్టు తిన్నగానే ఉండాలా? పడిపోయాము అంటే అక్కడ మరి ఒకడు చేరుతూ ఉంటుంటాడు, వాడు అపవాది. మనను ఓ నీటి కాలువల ఎవరును నాటబడినది అనే వాక్కు నిజమే. కానీ ఇదిగోండి ప్రభునందు పిల్లారా, ఓ సాగి వెళ్ళకుండా పడిపోయిన స్థితి ఉంటే అక్కడికి మరి ఒకడు చేరి వస్తాడు, మన ఆత్మీయ స్థితిలో వర్తిల్లకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటుంటాడు. అయితే ప్రభునందు పిల్లారా, మనము నాటబడిన వారమై ప్రభునందుకున్నారా, ఓ దేవుడు ప్రసాదించేటువంటి ఈ జీవజలమును తీసుకున్నటువంటి వారమై ఫలించే వారముగా మనం ఉంటే ఆశీర్వాదం ఉంది. ఫలభరితమైన జీవితం మనకు ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఓ వృద్ధిలేటువంటి వారముగా ఉంటున్నామా? మరి ఒక్కసారి ఆలోచన చేసేటువంటి వారముగా మనము ఉందాం ప్రభునందు పిల్లారా. అందుకే రక్షకుడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో సెలవిస్తూ కొన్ని మంచి మాటలు అన్నాడు కదా, నేను ద్రాక్షావళిని, నా తండ్రి చాలా మంచి వ్యవసాయకుడు. ఓ ప్రభునందు పిల్లారా, నాకులో ఫలింపని ప్రతి తీగ ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించడానికి ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తున్నాడు. అవును, నాటబడిన వారము, నాటబడేటువంటి మనము జీవజలమునిస్తున్నాడు. ఈ జీవజలము తీసుకునేటువంటి మనము రక్షకుడిని యేసుక్రీస్తు అనబడేటువంటి నిజ ద్రాక్షావళికి అంటుకట్టబడాలా? అప్పుడు ఫలిస్తూ ఉంటాం. ఒకవేళ మనలో ఫలింపని తీగలు ఏమైనా ఉన్నాయా? ఆకులు ఏమైనా ఉన్నాయా? ప్రభునందు పిల్లారా, ఆకులు ఏమైనా ఉన్నాయా? వాటిని మనం తీసుకొస్తూ ఉంటాం. అలాగే మనం కూడా మన విశ్వాస జీవన యాత్రలో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటే, వాక్యము చదువుతూ ఉంటుంటే, దేవుని కొరకు వెతుకుతూ ఉంటే, ప్రభునందు పిల్లారా, ఓ ఆయన పాదాల దగ్గర గడుపుతూ ఉంటే మనలో ఫలింపనివి ఏవేవో ప్రవేశిస్తుంటే వాటిని దేవుడు ప్రార్థన నడిపింపులో ప్రభునందు పిల్లారా, ప్రార్థన నడిపింపులో వాటిని ఒప్పింప చేసి విడిచిపెట్టేవారుగా చేస్తూ ఉంటాడు. అందుకే తన వాకు ఆడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. అవును, ఫలించి అభివృద్ధి చెందే వారముగా ఉండటానికి దేవుని చేత అంటు కట్టబడే వారంగా మనము ఉందాం. దేవుని స్తోత్రాలు. నాతో పాటు దావీదు కీర్తనలు 44వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుంటున్నామండి. దేవా, 44వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుంటున్నాం. ప్రభువుని పిల్లారా, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనులను గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటావయ్యా. దేవునికి స్తోత్రాలు. ఓ నాటేవాడు దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా ప్రభునందు పిల్లారా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించారు. అవును, దేవుని కొరకు ప్రభునందు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండేటువంటి మనము ప్రభునందు పిల్లారా సాక్షిగా జీవించవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాం.
సాక్షిగా వర్ధిల్లవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. దేవుని కృపలో దేవుని వైపు మాత్రమే చూడవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం అంటున్నాడు కదా. విరుస్తున్నారట. సాక్షిగా సాగి వెళుతున్నామా? దేవుడు పొందిన మేలును బట్టి మనము సంతృప్తి చెంది దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, పర్వాలేదు అని చెప్పి మన కొరకు మనము సరిపెట్టుకునే జీవితంలో మనం ఉంటున్నామా? దేవుని స్తోత్ర అంటున్నాడు కదా. నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటాడు. అవును, నాటిన వాడు దేవుడు పితరులను నాటాడు కాబట్టే ఆ విశ్వాసము, ఆ ప్రార్థన, ఆ నిరీక్షణ మనలోనికి వచ్చింది. ప్రభునందుకు మనల్ని బలపరుస్తుంది, భద్రపరుస్తుంది, నడిపిస్తుంది. తిమోతితో పౌరభక్తులు కూడా అంటున్నాడు, నాయనా కుమారుడా, నీలో ఉన్న విశ్వాసం నీది కానే కాదు. మొదట నీ అవలో, తదనంతరం నీ తల్లిలో, అనంతరం నీ జీవితంలోకి వచ్చింది అని సెలవిస్తూ ఉంటాడు కదా. నీవు నమ్మకమైన పరిచారకుడుగా అయిండు, నమ్మకమైన సాక్షిగా అయిండు. అవును, తిమోతి నమ్మకముగానే సాగి వెళ్ళాడు. నాటింది తనలోనికి వచ్చిన విశ్వాసము, తనలోనికి వచ్చిన ప్రార్థన, తనలోనికి వచ్చిన సాక్ష్య జీవితము, తనకు వచ్చిన ఆత్మ సంబంధమైన ఫలభరితమైన జీవితము, తన పితరులు చేసిన ప్రార్థనను బట్టి సంపాదించుకున్నాడు. తాను నమ్మకంగా ఉన్నాడు. దేవుని సంతానమా, మనము కూడా నాటబడినటువంటి వారము, నీటి కాలువలో ఎవరు నాటబడినటువంటి వారము, ఆకువాడక ఫలమిచ్చే వారముగా, ఆత్మను సంపాదించే వారముగా, ప్రార్థించేటువంటి వారముగా. అపాయ దినాల్లో ఉన్నామండి, వేదనకరమైన దినాల్లో ఉన్నామండి, రాకడ దినాల్లో ఉన్నామండి. ఎప్పుడు ఏ రీతిగా జరుగుతుందో తెలియటం లేదండి. ప్రభునందుకులారా, మా చిన్నప్పుడు కలరా అని చెప్పుకున్నారండి, తర్వాత ప్లేగ్ అని చెప్పుకున్నారండి, ఆ తర్వాత ఇంకేదో చెప్పుకున్నారండి, ఆ తర్వాత ఎయిడ్స్ అనే వ్యాధి గురించి చెప్పుకున్నారండి, దానికి ముందేళ్ళని చెప్పుకున్నారండి. ఇప్పుడు కరోనా గురించి చెప్పుకుంటున్నారండి. దానికి మందు లేదు. జాగ్రత్త పడినా కానీ ఆరోగ్యంగా ఉన్నాంలే, పర్వాలేదు అనుకున్నా కానీ జీవన యాత్ర గ్యారెంటీ లేకుండా అయిపోతా ఉంది. ప్రభునందుకులారా, ఈ జీవన యాత్ర ఏమవుతుందో తెలియదు. నాటిన వాడు జీవజలమును అందిస్తున్నాడు. ఈ జీవజలం తీసుకుంటుంటే మనము నమ్మకముగా ఉంటున్నామా లేదా? ప్రభునందుకులారా, యథార్థవంతముగా ఉంటున్నామా లేదా? దేవుని సన్నిధానంలో పరిశీలన చేసుకున్న యోగు గ్రంథము ప్రభునందుకులారా 42వ అధ్యాయంలో ఈ మధ్య కూడా మనం చదువుకున్నట్టుగా నాకు బాగా గుర్తు ఉంది. వచనాలు 42వ అధ్యాయము ప్రభునందుకులారా 5-6 వచనాలు మనం చదువుకున్నాం. 5-6 వచనాలు చదువుకుంటున్నాం. చూడండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు కనులారా నేను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ప్రభునందుకులారా, చూచుట వేరు, చూచిన దానికి పరిశీలన జీవితంలోనికి రావటం వేరు. ప్రభునందుకులారా, వెనికిడి చేత నిన్ను గూర్చిన వార్త విని ప్రభునందుకులారా విన్నాడు. వినిన దానిని మర్చిపోలా. పెద్దలు చెబుతుంటుంటారు. ప్రభునందుకులారా, చదువుకునేటప్పుడే మాస్టర్లు అడుగుతుండేవారు, ఎరా అర్థమైందా అంటే కొంచెం స్వతంత్రంగా ఉన్న మాస్టర్ అండి, ఈ చెవితో వింటున్నామండి, ఈ చెవితో బయటికి మాస్టర్లతో. ప్రభునందుకులారా, చక్రీ గారిని మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు 7వ తరగతిలో. చక్క పాఠం చెబుతూనే నవ్విస్తుండేవాడు. డేవిడ్ గారని ఇంకొక మాస్టర్ ఉండేవాడు. లెక్కలు చెబితే ఎంత ముద్దోడైనా సరే నాలాంటి వాళ్ళకి అట్లా అర్థమైపోయేది అన్నమాట. అప్పుడప్పుడు మా మాస్టర్లు అడుగుతుండేవాళ్ళు, ఎరా వింటున్నారా అర్థమైందా అని చెప్పంటే విన్నామండి, కానీ మాస్టర్ అండి లెక్కలు ఈ చెవులో వింటే ఈ చెవులో నుండి బయటికి వెళ్ళిపోతుందట. ప్రభునందుకులారా, దేవుని మాట వినటం మంచిదే, బయటికి వెళ్ళటం మంచిది కానీ కాదు. దేవుడు ఇలా అంటున్నాడు కదా, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా
చూచుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రభువును చూస్తే ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. యేసు ఎవరో చూడకోరాడు ఒక పెద్ద ఆయన. ప్రభునందు ప్రియులారా, మేడి చెట్టు ఎక్కాడు, కూర్చున్నాడు. ఆయన చూడటం వరకు మాత్రమే కోరుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళగోరల, ఆయన ద్వారా వచ్చే రక్షణ పొందగోరల, ఆయన ద్వారా వచ్చే సమాధానం పొందగోరల, ఆయన దాని ద్వారా వచ్చేటువంటి నిత్యజీవం చూడలా. ప్రభునందు ప్రియులారా, వెనకపడ్లా, ముందుగానే సాగి వెళ్ళాడు. ఆయన చూడటానికి అభ్యంతరపరిచిన వారు మరెవరు కూడా లేరు. యూరోప్లో అధికారులను, రాజకీయ నాయకులను, పెద్దలను చూడాల్సి వస్తే ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఆయన చూడటానికి హడావుడిగాను పరిగెడితే రక్షక భటులు ఉన్నారండి, సెక్యూరిటీ ఉందండి, వారు దగ్గరకు వెళ్ళనివ్వరు. ఒక ముఖ్యమైనటువంటి అధిపతిని చూడటానికి అనుమతి ఉంది, కానీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, కానీ ఈ అధిపతిని చూడటానికి నీటి కాలువల ఎవరను నాటి జీవజలము నిచ్చి మనం చేసే అధిపతిని చూడటానికి నియమ నిబంధనలు ఏమాత్రం కూడా నీకు నాకు ఆయన చూసావా? ఆయన స్వరముని విన్నావా? ఆశీర్వాదం ఉంది. ఈ భక్తుడు చెవితో విన్నాడట, కనులారా చూచాడట. చూచినటువంటి ఈ పెద్ద, అమ్మ చూశాను, నా జన్మ ధన్యమైపోయింది అనుకోలేదు. ఇప్పుడు తాను చేస్తున్న పని ఏమంటే, ఆయనను చూడగానే తన జీవితము, తన యాత్ర, తన అంతరంగము గోక్కునేందుకు గోరు లేని జీవితము, శరీరంలో ఎక్కడ కూడా స్వస్థత లేని జీవితము అంతా కూడా గుర్తు వచ్చింది. ఒక్కసారిగా తాను చూసుకున్నాడు అనుకుంటున్నాను. కావున నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క జీవ సన్నిధిలో నాటబడుతున్నాం. నీటి కాలువలు ఎవరు నాటబడుతున్నాం. ఆకువాడక తన కాలమందు మన కాలమందు ఫలించు ద్రాక్షావల్లిగా వర్ధిల్లుతున్నాం. మంచిది, అయితే పడిపోకూడదు సుమా. దేవుని వాక్యం చించుకునేదిగా పడిపోయామా, అక్కడ ఏవో మన జీవన యాత్రకు అభ్యంతరపరిచేటువంటివి, మన విశ్వాసమును తొక్కిపెట్టేటువంటివి, ఫలించే జీవితంలో ఫలించకుండా ఆటంకపరిచేవి అనేకమైనటువంటి విచారతాయి. మనం అక్కడే ఆగిపోతాం, ఎండిపోతాం, వాడిపోతాం. యజమాని వచ్చి ఫలింపని చెట్టును నరికివేయమని సెలవిస్తాడు. మరి ఒక పరిచారకుడు, నాయన ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వండి, నీరు కడతాను, నిలబెడతాను, నీరు కడతాను, ఎరువు వేస్తాను, ఫలించాడా ఈ వ్యక్తి కృపారానబడేవాడు, మంచిది. లేకపోతే నువ్వు సెలవిచ్చినట్లుగానే చేస్తాం. ఈ ఫలించడానికి ఆయన చూడబోయే వారంగా అయిందాం. ఒక పెద్ద ఆయన చూచాడు, తనను చేర్చుకోగోరలేదు. కానీ హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అని జీవగ్రంథంలో దావీదు కీర్తనలో మనం చదువుకుంటాం. ప్రభునందు ప్రియులారా, అయితే ఈ పెద్ద ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మన పక్కనే ఉంది 44వ దావీదు కీర్తన 21వ వచనం మనం చదువుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ప్రభునందు ప్రియులారా, ఆయన పరిశోధించేటువంటి వాడు, పరిశీలన చేసేటువంటి వాడు. ఈ పరిశీలన చేసే దేవుణ్ణి ప్రభునందు ప్రియులారా చూడటం మంచిది, కనులారా చూడటం మంచిది. చూచిన వెంటనే ఆహా నా జన్మ ధన్యమైపోయిందని చెప్పి సంతృప్తితో తిరిగి వెళ్తే సరిపోదు. చూచిన వెంటనే ఆయన చూపు వెలుగు మన మీద పడిన వెంటనే ప్రభునందు ప్రియులారా మన జీవన యాత్ర, అంతరంగపు యాత్ర మలినము, గాయములు, అవధేయతలు, మన స్వజీవితము, స్వనీతి జీవితము అన్ని కూడా మనకు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మనం పశ్చాత్తాపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. భక్తుడు యోగు దేవుడు చూచాడట, కనులారా చూచిన వెంటనే తన జీవన యాత్ర ఏమో అర్థమైపోయింది. అప్పుడు అంటాడు కదా, నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి
పశ్చాత్తాపడుతున్నా. ఈరోజు ఈ వాక్యాలు నేను చదువుకున్న తర్వాత అనుకున్నాను నా మనసు, ఓహో ఇంతగా పశ్చాత్తాపడినాడు కాబట్టే ప్రభునందుకున్నారా తన స్నేహితుల నిమిత్తం పశ్చాత్తాపడ్డాడు, తన జీవితం నిమిత్తం పశ్చాత్తాపడ్డాడు. తర్వాత వచ్చారు, ఇదిగో వెళ్ళిపోయిన తర్వాత మీరు చదవండి, ఈ భక్తుడు తన కొరకు తన స్నేహితుల నిమిత్తము తన ప్రియుల నిమిత్తము ప్రార్థన చేయగా కన్నీరు కార్చగా ఈ మహోన్నతుడు ఆ ప్రార్థన ఆలకించి స్వస్థతనిచ్చి తన మొదటి స్థితి కంటే రెండవ స్థితిని రెండంతలుగా ఉన్నతంగా దీవించాడట. అబ్బా హల్లెలూయా. అవును, మనం పశ్చాత్తాపడినందువల్ల నష్టమేమీ లేదు, ఆశీర్వాదమే ఉంది. ఏ పశ్చాత్తాపం అంటే దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం పోయి ప్రభుత్వారా ఇటువంటి వాటి సందర్భాలు వచ్చినప్పుడు నేను చెప్తాను. అనేక పర్యాలు చాలామంది నేను మోకరులో కానీ అయ్యో అని చెప్పి గొల్లుమని ఏడుస్తుంటారు. వీరి కుటుంబ కష్టాలు వేదనలు ఏవో గుర్తొస్తుంటూ ఉంటాయి. వీరు ప్రేమించేటువంటి శ్రేష్ఠులు ఎవరో ఎక్కడో ఉంటుంటారు, వారికి ఏమీ లేదు బాబో అని చెప్పేటి చెట్టు ఏడుపులు వస్తుంటాయి. ఆ ఏడుపును దేవుడు ఆలకించేవాడు కాదు. దావీదు భక్తుడు తన అనుభవంలోనే మరొక చోట అంటాడు కదా, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్నాను, నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చింది. దేవుని సంతానమా, నీటి కాలువలో వారును నాటబడిన వారముగా ఆకువాడుగా ఫలమిచ్చే చెట్టుగా ఫలభరితమైనటువంటి ద్రాక్షవలిగా ఫలించనుద్దేశించేటువంటి జీవితం ఉండేటువంటి మనము ప్రభునందుకులారా ఆయాసపరుచుకోవద్దు. ప్రార్థన ద్వారా నేను ప్రార్థన చేశా అని చెప్పుకోవద్దు. నాకు ఫలానా వారు ప్రార్థన చేస్తారన్నారు, వారు ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, నా మిత్రులు ఒకరు వచ్చారు, లేకుంటే నాకు తెలిసిన వారు వచ్చారు, వారు ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన ద్వారా నేను స్వస్థత పొందాను, నెమ్మది పొందాను. అయితే నీ సంఘం చేసే ప్రార్థన ఏమైపోయింది? నీ కుటుంబం చేసే ప్రార్థన ఏమైపోయింది? నీ ప్రియులు కార్చే కన్నీరు ఏమైపోయింది? ఎడతెగక ఫలానా ప్రియుల కొరకు ఫలానా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభునందుకు జ్ఞాపకం చేసే ప్రార్థన ఏమైపోయింది? నీ సంఘం ఏమైపోయింది? ఒక్కసారి దేవుని సంతానం నీ కొరకు కన్నీరు కార్చే సంఘమును మర్చిపోవద్దు. నీ కొరకు కన్నీరు కార్చే ప్రియులను మర్చిపోవద్దు. వారు ఆత్మీయులే ఎవరో ప్రార్థన చేస్తే మీరు పొందావో మంచిది. అయితే అంతకంటే ముందు భారము తీసుకుని వేదన తీసుకుని కన్నీరుతో చేసిన ప్రార్థన ఆ ప్రార్థన దేవుని దగ్గర లేవా? ఆ ప్రార్థన ఆయన జీవకవులు భద్రపరచలేదా? భద్రపరిచాడు. అయితే మనము నీవో నీ కుటుంబంలో ఒకరో లోపడవలసిన రీతిగా లోపడినప్పుడు దేవుడు కార్యము చేస్తున్నాడు. అందుకు భక్తుడు అన్నాడు కదా, కళ్ళారా చూచానయ్యా, ఆయన జబ్బులు తన మీద కూర్చుంది, తన జీవితమాంతరంగము గాలులన్నీ కూడా కనబడ్డాయి. ప్రభునందుకులారా తనను తాను తగ్గించుకొని ధూళిలోను బూడిదలోను కూర్చొని పశ్చాత్తాపడటానికి ప్రారంభించాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు జ్ఞాపకము చేసుకొని మొదటి స్థితి కంటే రెండవ స్థితిని మరి ఉన్నతంగా అనుగ్రహించాడు. దేవుని పిల్లారా, అటువంటి శ్రేష్ఠ బాధ్యత మనకు ఈ దినములలో, రానున్న దినములలో, దేవుని కృపను వెదుగుతున్న దినములలో మనం సంపాదించుకుంటూ ఆయన వైపు మాత్రమే చూద్దాం, దేవుని కృపను మాత్రమే చూద్దాం. దేవుడు విడిచేవాడు కాదు. 119వ దావీదు కీర్తనలోనే భక్తుడు ఒక మంచి మాట సెలవిస్తుంటాడు. చూడండి, ప్రభునందుకు నీ భయం వలన నేను వణుకుచున్నాను అని సెలవిస్తూ 119వ దావీదు కీర్తన 120వ వచనం మనం చదువుకుంటున్నాం. చూడండి, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నాను. ఎవరికి భయపడాలా? దేవునికి. ఒంగోలు పట్టణంలో చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నేను ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళాను, లేకపోతే ఎవరో పెద్ద అని చెప్పాడు,
ఓ వాక్యంలో చెప్పారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు తన ఉద్యోగ ధర్మంలో ఒంగోలు పట్టణానికి ట్రాన్స్ఫర్ అయ్యాడట. ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళి జాయిన్ అయిన రోజు ఆ ఊర్లో ఒంగోలు పట్టణంలో టపాకాయలు బ్యాండ్ మేళాలు భయంకరంగా ఊరేగింపు చేస్తా ఉన్నారట. అప్పుడు అడిగాడట, కాబట్టి ఏంటి ఇంత ఇది పెళ్ళారు తన జాతర అంటే కాదండి, జాతర కాదండి, మా టౌన్లో ఒక రౌడీ ఉండేవాడు, వాడికి అందరూ షాపులోడు మనుషులు అందరూ భయపడేవాళ్ళు, వాడు చచ్చిపోయాడండి. అందుకు ఇప్పుడు పట్టణం అంతా కూడా ఏం చేసుకుంటుంది, పండగ చేసుకుంటుందట. ఆయన తదనంతర కాలంలో రక్షణ సంపాదించుకుని దేవుడు పిలిస్తే పరిచర్యకు ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి దేవుని సేవకునిగా వచ్చాడు. ఇక్కడ కూటానికి వెళితే అక్కడ వాక్యోపదేశం చేయడానికి వచ్చాడు. ఆ భక్తుడు సెలవిచ్చాడు కదా, నీవు మనుషులకి భయపడబోకు, మనుషులకి నరహంతకులకు ఆ ప్రభువునందు అన్యాయం చేసేవారికి అక్రమం చేసేవారికి నోటికి వచ్చినట్టుగా మాట్లాడేవాడికి మనుషులు భయపడుతున్నాడు, కానీ దేవునికి భయపడ నేర్చుకుంటూ లేదు అని చెప్పాను. ఆ వాక్కు నాకు గుర్తున్నాడు. నీవు దేవునికి భయపడి నేర్చుకో. ఈ భక్తుడు ప్రభువునందుకులారా పశ్చాత్తాపడి ప్రార్థించిన విధానమును బట్టి తన జీవితాన్ని తాను చూచుకున్న విధానాన్ని బట్టి రెండంతలుగా దేవుడు దీవించాడు. దావీదు భక్తుడు 120వ వచనంలో అంటున్నాడు కదా, నీ భయము వలన నా శరీరము ఏమవుతుందట, వణుకుతుందట. ప్రభువునందుకులారా ఏదైనా సడన్గా వార్త వింటే ఒక్కసారి ఏమైపోతుందండి, ఒళ్ళు జంతరిస్తుంది, గసగస వణిగిపోతాం, చెమట్లు పట్టేస్తాయి. అప్పటికి ఎవరో ప్రక్క నుండి మంచి నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ భయము లోకము ద్వారా వినిన వార్త ద్వారా వస్తుంటుంది. కానీ దేవుని వార్త వింటి ద్వారా మనం భయపడాలి, దేవుని వాక్కు చదువుడి ద్వారా మనం భయపడాలా? ఆ రీతిగా జీవిస్తుంటామా? ఆ రీతిగా భయపడుతుంటామా? ప్రభువునందుకులారా మనకు మేలు ఉంది. నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచూ ఉన్నాను. దేవుని వాక్కునకు భయపడేవారంగా ఉన్నాం. అవిధీతి ఉందా, శోధన ఉందా, వాక్యము హృదయం ముందుకు వస్తుందా, భయపడేవారం ఉన్నాం. దేవుని ప్రియులారా, దావీదు కీర్తనలు 51వ దావీదు కీర్తనకు వెళ్తే దావీదు పాపము చేశాడు. తన పాపము తన ఔదేత్యముతో తనకు అర్థం కాలేదు, బాగానే ఉన్నానని చెప్పి అనుకున్నాడు. నా తాను దైవ భక్తిని పంపించాడు. ఈ ప్రవక్త దైవ సేవకుడు కథ రూపంలో సెలవిచ్చాడు. నాయన, మరే ఒక బీదవానికి ఒక గొర్రె ఉందయ్యా, ఒక ఉన్నతునికి 2 గొర్రెలు ఉన్నాయ్యా, చాలా గొర్రెలు ఉన్నాయ్యా. అయితే తన ఇంటికి బంధువు వస్తే తన ఇంటిలో గొర్రెలను కాకోకుండా ఈ ఒక్క గొర్రెను తీసుకుని వెళ్ళి వధించి విందు చేసుకున్నాడయ్యా అని సెలవిస్తే కథను చెబితే దావీదు రాజు ఉగ్రుడైపోయాడు. అటువంటి వాడు తప్పకుండా శిక్షణ అనుభవించాల్సిందే, తీర్పు పొందాల్సిందే అని చెప్పింటే, రాజా ఆ మనుషుడు నీవే. ఆ మాటకు భయపడిపోయాడు, లోబడిపోయాడు, తగ్గించుకున్నాడు, తన సింహాసనం దిగాడు, కూర్చున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ కీర్తన అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నన్ను అతిక్రమం తుడిచాను. నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. అబ్బా, ఎంతగా తగ్గించుకున్నాడు. ఒక భక్తుడు యోగు అసహించుకున్నాడట, పశ్చాత్తాపడ్డాడట. ఇంకొక భక్తుడు చక్రవర్తి రాజు ఆజ్ఞ ఇస్తే ఈ నాతాను ప్రవక్తను తీసుకెళ్ళి ఉరి వేయవచ్చు, శిరశ్ఛేదనం కూడా చేయవచ్చు. కానీ పనికి పూనుకోనా, దేవుని ఎరిగిన వాడు కాబట్టి ఒక్కసారి తన హృదయాంతరంగంలో ఆలోచన చేసుకున్నాడు. ప్రభువునందుకులారా పశ్చాత్తాపడ్డాడు, దిద్దుబాటు చేసుకున్నాడు. ప్రభువునందుకులారా మనము కూడా నాటబడి వారం కదు, జీవజలమని నీటిని తీసుకుని శ్రేష్టంగా ఫలించవలసిన వారం కదు. ఈ చెట్టు నీడనిస్తుంది, ఈ చెట్టు
ఫలమును ఇస్తుంది. ఈ చెట్టు గృహ నిర్మాణంకు ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ఔషధముగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ప్రభునందుకున్నారా అనేకమైనటువంటి ప్రయోజనముల కొరకు ఈ చెట్టు పెరిగి పెద్దదవుతుంది. అవును, మనము కూడా పెరిగి అవ్వాల్సిన అవసరం. లోకంలోనే ఒక మాట వాడుక మాట కలుగుతుంటారు తండ్రులు, నా తోటి తమ్ముళ్ళు అభ్యంతరపడకుండా, ఏం ప్రయోజనం చెట్టులాగా పెరిగాడు, ఎందుకు పైసా కూడా పనికి రాడు అని ఒక మాట అంటుంటారు. అవును, దేవుడు మనం నాటి జీవజాలం నిచ్చి మనం పోషిస్తూ ఉండగా, కాపాడుతూ ఉండగా, భద్రపరుస్తూ ఉండగా, ఆయన రాకుడ కోరిక ఎదురు చూడమని చెబుతూ ఉండగా, వాక్కునిస్తూ ఉండగా, ఆయన దర్శనమిస్తూ ఉండగా మనం చెట్టులాగా పెరిగి పెద్ద అయితే మంచిది. కానీ ప్రయోజనకరమైన జీవితం లేకపోతే మంచిది కానే కాదు. దేవుని ప్రియులారా, పెరిగి పెద్ద అవటం మంచిదే, పెరిగి పెద్ద అవటం మంచిదే. ప్రభునందుకురారా, కానీ ప్రయోజనకరమైన రీతిలో పెరిగి పెద్దవారం అయితే, సంఘక్షేమం కోరు ప్రయాసపడే వారం అయితే, మన ప్రక్కన కూర్చున్న దేవుని పేరుతో వందములు చదివించి వారి క్షేమక్షేమములు తెలుసుకుని ప్రార్థించేవారం అయితే, దేవుని స్తుతించి ఆరాధన చేసేవారం అయితే, ఈ దినకొరత గ్రంథమును మోయటానికి సిగ్గుపడనక్కర్లేని యోధులమైతే, మన సిలువనెత్తుకుని మన దేవుని కొరకు జీవించేవారమైతే ప్రయోజనం ఉంది, ఆశీర్వాదం ఉంది. అందుకు తగిన ప్రతిఫల ఆశీర్వాదాలను దేవుడు మన కొరకు దాచిపెట్టేవాడు. దేవుని స్తోత్రాలు అంటున్నాడు, నాయనా నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులను లేకపోతే న్యాయ విధులకు నేను భయపడుతున్నాను. దేవునికి భయపడ నేర్చుకున్నాం, దేవుని వాక్కునకు భయపడ నేర్చుకున్నాం, దేవుని ఆత్మకు భయపడ నేర్చుకున్నాం, దేవుని కృపలో జీవించే జీవన యాత్రకు ఆయన అడుగులు వేసేవారంగా ఉన్నాం, ఆయన నడకను పోలి నడిచేవారంగా ఉన్నాం. ప్రభునందుకులారా, ఒకసారి ఒక తండ్రి మా ఇంటికి వచ్చాడు, పెద్ద ప్రభునందుకులారా. ఆయన కొడుకు 3 సంవత్సరాలు. తండ్రి చేతులు వెనకాలు పట్టుకుని నడిచి వెళ్ళాడు. ఆ తండ్రిని ఇట్లా చూశాడు చిన్నవాడు. అదే రీతిగా చేతులు వెనకాల పట్టుకుని తండ్రి ఎట్లా వంగాడో, ఎట్లా అడుగులు వేశాడో అట్లా అడుగులు వేశాడు. నేను పక్కు నవ్వుకున్నాను. ఏంటన్నా నవ్వుతున్నావు అని అడిగి, ఏం లేదు, నీవు నడిచిన నడకం నీ కొడుకు చూసి అట్లాగే నడిచాడంటే, నేను నడిచానా అని అడిగాడు. కదనా అని అడిగాడు. ఇది నడిచిన నడక శరీర సంబంధమైనది, ఈ ఆత్మ సంబంధమైనది. ఆయన యొక్క అడుగు జాడలలో ప్రభునందుకుగా నడిచి వెళ్ళేవారు. అప్పుడు ఈ నాటబడిన ఈ చెట్టు ఫలించేది అవుతుంది, కానీ పడిపోయేది కానే కాదు. ప్రభునందుకు మరి ఒకటి ఆత్మ సంబంధమైన వర్ధిల్లుటకు ఆటంకపరిచేవి ఏవి కూడా మన దగ్గర చాలా. ఎందుకంటే ఆయన నీడలో వర్ధిల్లుతుంటాం కదా. దేవుని స్తోత్రం. దేవుని ప్రియులారా, దేవుని కృపలో మనం ఫలించేవాడు. ఆయనకు దేవునికి దేవుని వాక్కులకు, దేవుని జబ్బులు వెలుగులకు భయపడి వారముగా ఉందాం. మన దేవుడు మనం విడిచేవాడు కాకుండా మన కృపలో భద్రపరిచేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభునందుకులారా, పత్రికల్లోకి వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనాలు మనం చదువుకుంటున్నామండి. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవుని బిడ్డలారా, ఫలించే వారంగా ఉన్నటువంటి మనల్ని చూసినప్పుడు
మనకు వందనాలు చెప్పినప్పుడు తిరిగి వెళ్ళి మన కుటుంబీకులు ప్రార్థనకు మోకరినప్పుడు నాయన అలాంటి బిడ్డలను చూడయ్యా, నీ యందు భయభక్తులతో నమ్మకంగా వర్తిస్తున్నారయ్యా, ప్రార్థించే ప్రియులుగా ఉన్నారు తండ్రి, సంఘక్షేమము కోరే ప్రియ బిడ్డలుగా ఉన్నారు తండ్రి, ఆత్మలో వర్తించడానికి నీ వైపు మాత్రమే చూసేటువంటి వారు ఉన్నారు తండ్రి. ఓ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంలో ప్రియుల గురించి సాక్ష్యం విన్నాడట. సాక్ష్యం విన్నప్పటి నుండి ఏమి చూపుతున్నారట వీరు? పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసం. విశ్వాసం అంటే ఇంటికి రాగానే రెండు భోంచేద్దాం, తిండి కోసం వచ్చేది, బంధువులు ఎందుకంటే వచ్చేది కాదు 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 ప్రభునంటున్నారా, ప్రేమ కొరకు వస్తున్నారేమో, ఈ గృహానికి ప్రేమ కొరకు వస్తున్నారు, ఆత్మను వర్ధిల్లడానికి వస్తున్నారు, యేసుని తీసుకుని పోవడానికి వస్తున్నాం. మనం ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు, ప్రేమపూర్వకమైనటువంటి స్తుతి యాగం, ప్రేమపూర్వకమైన విజ్ఞాపనలు, ప్రేమపూర్వకమైనటువంటి ఘనస్థుతులు ఇవి ప్రభునంటున్నారా. ఇక్కడ ఏం చెప్పండి, మీరు చూపుచున్న విశ్వాసమును గురించి వినినప్పటి నుండి మిమ్మును మీ విషయమై మానక దేవునికి, అయ్యా ఆ బిడ్డలో ఉన్నారంటయ్యా, ఎంత గొప్ప దేవుడి, వారిని జ్ఞాపకం చేసుకో, ఇంకా వర్ధిల్లాలి తండ్రి, ఇంకా బలం పొందాలి తండ్రి, ఇంకా నీ కొరకు సాక్షిగా జీవించాలి తండ్రి. అవును, నీ స్వనీతిని ఆధారం చేసుకో. ఈరోజు ముచ్చరించుకున్నారు, ఎవరో ప్రార్థన చేశారు, నా కష్టాలు ఎవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు, ఈ సంఘమును నీ కొరకు కన్నీరు కారుస్తున్నా, ఓ ప్రియులను మర్చిపోబోకు, పరిచారకులు మర్చిపోబోకు, కన్నీరు కార్చేటండి ప్రార్థనా గుంపును మర్చిపోవద్దు. ఆ సమయాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేసుకుంటాడు. 2 తలంపులు, 2 ఆలోచనలు విడిచిపెట్టు. నీవు నాటబడినా వృద్ధి చెందుతున్నా ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, స్తుతి చెల్లించు, దేవుని కొరకు జీవించు. దేవుడు నిన్ను వర్ధిల్లు చేసేవాడే కానీ, ఆయన కృపలో భద్రపరిచేవాడే కానీ, ఆయన కార్యమును చూపిస్తూ ఆయన ప్రభావమును బలపరిచేటువంటి వాడే కానీ విడిచిపెట్టేవాడు కానే కాదు. ఒక్క మాట చదువుకొని ముగింపులను పెడదామని ఆశపడుతున్నాను. దావీదు కీర్తనలు 90వ దావీదు కీర్తన ప్రభునందు పిల్లరా 16వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. 90వ దావీదు కీర్తన 16వ వచనం, నీ సేవకులకు కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావమును చూపము. ఇప్పుడు తండ్రి లేని వారితో, తల్లు లేని వారితో ఈ ఒక్క మాట ముగింపులో సెలవు వల్ల ఆశపడుతున్నాను. ప్రభునందు పిల్లారా, సేవకురాలు మనమే అంటున్నాడు. నీ సేవకులకు నీ కార్యములను కనపరచయ్యా, కనపరచండి. వారి కుమారులకు నీ ప్రభావమును చూపించమంటే, పెద్దలైన వారు మనం ప్రార్థన చేస్తే, పెద్దలైన వారు మనం కన్నీరు కారిస్తే, పెద్దలైన వారు మనం మొరపెడితే, పెద్దలైన వారు వారి దగ్గర గడిపితే, పెద్దలైన వారు మనము ఆయన అడుగు జాడలో సరిగా సవ్యంగా చక్కగా సాగి వెళితే, మనలను బట్టి మన దేవుడు, మన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మన సంతానాన్ని దీవిస్తాడట. మనం నాటబడ్డాం కాదు, అందుకొరకు దీవిస్తాడట. దావీదు తన్నాడు ఒక మాట, దావీదు నిన్ను బట్టి నీ సంతానం ఒకరిని మాత్రం రాజుగా చేస్తాను, విడిచిపెట్టను, తోసివేయను. అవును, అటువంటి బాధ్యతను మనము తీసుకుంటానికి దేవుని పిలువైనటువంటి మనము, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాను. ఆ రీతిగా ఉండటానికి మన ప్రభువు తన విశ్వాసం ద్వారా, తన రక్షణ ద్వారా, తన ప్రార్థన ద్వారా, మనకున్న నిరీక్షణ ద్వారా, మనం జీవిస్తున్న జీవన యాత్ర ద్వారా మనం నాటి ఫలమిచ్చేవారుగా చేయటానికి సంసిద్ధుడు. మనము చెట్టుగా నిలబడదాం, ఆశ కొని ఉందాం, చూద్దాం, కనుక్కుందాం, పశ్చాత్తాపడదాం, దిద్దుబాటు చేసుకుందాం, దేవుని కృపలో వదిలిద్దాం. దేవుడు మనల్ని జీవింప చేసేవాడు. అందుకొరకు దేవుని స్తోత్రం. దేవుడు ఈ మాటలను అంగీకరించి మేలులను దయచేస్తారుగా ప్రార్థన చేసుకుంటున్నామండి.
మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధ నామం కొరకు నీకు స్తోత్రాలు. ఈ దిన ముందు మీరు మాకు ప్రసాదించిన ఈ వాకులన్నిటి కొరకు అనుకున్నాను. నాటబడిన వారము మీ జీవజలమును తీసుకుని ఫలించు వారము ఉండేందుకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకున్నాం తను అనుకున్నాను. నీ కృపలో మమ్మల్ని బలపరచమని వేడుకున్నాం అతను అనుకున్నాను. ఈ దిన వాక్యాలు మా హృదయంలో నాటి మీ జీవజలము నీటిని కట్టి మమ్మల్ని అందరినీ కూడా జీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు.